హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ చూపిస్తానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్ తోటి మీకు తెలియజేస్తానమాట. మరి ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే మనస్ఫూర్తిగా కడుపు నిండా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి గిన్నెలు ఖాళీ చేస్తారు కూడా, అంత బాగుంటుంది అనమాట. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక స్పూన్ దాకా జీలకర్ర, అదేవిధంగా ఒక 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఈ విధంగా వేసేసుకొని బాగా మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట. మనకు సగం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు వేస్తానండి. మీకు నువ్వులు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు, కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని వేసానమాట. ఈ విధంగా ఇది సగం వేగిన తర్వాత వేస్తే మంచిగా ఇవి కూడా వేగిపోతాయి. మొత్తం వేగిన తర్వాత వేస్తే ఇవి మాడిపోతాయి, కాబట్టి అందుకే సగం వేగిన తర్వాత ఇవి వేసేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. తర్వాత ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము ఈ ప్యాన్లో నుంచి సపరేట్ చేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని రుచికి సరిపడు ఎండుమిర్చి వేస్తానండి. మీకు కావాలంటే దీన్ని పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. దేని టేస్ట్ దానికే ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు ఎండుమిర్చితో చేస్తున్నాను. కారానికి సరిపడు ఎండుమిర్చి తీసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. వేగిపోయిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద కట్ట పుదీనా ఆకుల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. అది ఇందులో వేసేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ కరివేపాకు వేస్తే టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను వేసాను అనమాట. ఇవి మంచిగా వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆకు అనేది మంచిగా కరివేపాకు నూనెలో వేగితే ఎలా ఉంటుందండి, అలా వేగిపోవాలన్నమాట. నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. చూసారండి, ఆకు అనేది ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఇందాక మనం స్పైసెస్ వేయించుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకొని ఎల్లిపాయలు ఒక 15 దాకా వేస్తున్నానండి. తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారండి, ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని దీన్ని నానబెట్టుకొని ముందే పక్కన పెట్టుకునండి. అది ఇందులో వేస్తున్నాను. ఫ్రై చేసుకున్న పుదీనాని ఇందులో వేసేసుకొని సాఫ్ట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగానే పట్టేసుకోవాలి. మనమండి దీన్ని తాలింపు పెట్టేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు వేసేసుకొని ఇందులో కొన్ని ఎండుమిర్చి వేసేసుకొని, ఎక్కువైతే అని చెప్పి 2 పక్కన పెట్టానండి, అవి ఇందులో వేస్తున్నాను. కొంచెం ఇంగువ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత తాలింపు అనేది మంచిగా వేగిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పుదీనాని ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక 2 or 3 మినిట్స్ దాకా బాగా వేయించేసుకోవాలన్నమాట. పచ్చడి నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా వేయించుతున్నానండి. మీకు వద్దనుకుంటే డైరెక్ట్గా తాలింపు పచ్చడిలో వేసినా ఏం లేదు, బాగా మిక్స్ చేసుకోవాలంతే. తర్వాత మనం సర్వ్ చేసుకుందామండి. చూసారండి, చాలా టేస్టీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మరి ఇదండి నేను తయారు చేసిన పుదీనా చట్నీ. బాగుంది కదా, మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.